అలాగే నా పేరు మైత్ర వాగటం మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామందికి ఒక విషయంలో అవేర్నెస్ లేకుండా పోతుంది. సో దాని కారణంగా వాళ్ళకే తెలియకుండా వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ శాలరీ, వాళ్ళ మంత్లీ ఎర్నింగ్స్ అన్నీ కూడా చాలా వరకు ఖాళీ అయిపోతున్నాయి. సో దాని గురించి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఒకే ఒక రీజన్తో ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో బేసిక్గా ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఇప్పుడు అందరికీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నెసెసిటీ లాగా అయిపోయింది. అంటే మనం ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా అండ్ ఒక షెల్టర్ లేకుండా ఎలాగైతే ఉండలేకపోతున్నామో, ఎలక్ట్రిసిటీ కూడా లేకుండా అలాగే ఉండలేకపోతున్నాం. కరెంట్ కనుక పోయిందంటే చాలు వెంటనే తిట్టేసుకుంటున్నాం, శాపనార్థాలు పెట్టేసుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇంట్లో చాలామంది లేడీస్ అలాగే ఉంటారు. కొంచెం పెద్దవాళ్ళు అయినట్టయితే కరెంటు పోయిందంటే చాలా తిడతారు ఇంకా ఆ కరెంటు వండి. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది మన దగ్గర. సో ఎలక్ట్రిసిటీ లేకుండా మన రోజు గడవట్లేదు. ఎందుకంటే మనం టీవీకి ఎలక్ట్రిసిటీ కావాలి, మొబైల్కి కావాలి, ఛార్జింగ్ పెట్టుకోవాలి, వాషింగ్ మిషన్కి కావాలి, ఫ్యాన్లకు కావాలి, ఏసీలకు కావాలి, రిఫ్రిజిరేటర్కి కావాలి, అన్నిటికీ ప్రతిదానికి కూడా. ఈవెన్ ఈ మధ్య బళ్ళకి, కార్లకు కూడా ఎలక్ట్రిసిటీ కావాలి. ఎందుకంటే ఈవీ కార్లు, ఈవీ బైకులు వచ్చాయి కాబట్టి. సో ఇంత హెవీ రేంజ్లో నెసెసిటీ అయితే ఉంది కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే అలాంటిది కదా. సో దీనివల్ల మనకు తెలియకుండా ఏమైపోతుందంటే మన రోజువారీ ఖర్చు పెరిగిపోతుంది. యాక్చువల్గా మనం రోజువారీ ఖర్చు అంటే మనం ఎలా లెక్కేసుకుంటాం? జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఈరోజు కూరగాయలకి ఎంత అయింది, లేదంటే చికెనో మటనో తెచ్చుకుంటే ఎంత అయింది, ఈరోజు ఈ పని చేసాం, లేదంటే పిల్లల కోసం ఏమైనా కొనడమో, లేదంటే ఫీజో, లేదా ఏదో సంథింగ్ ఇలాగ మనం డైలీ ఖర్చు కింద ఇలా లెక్కలేసుకుంటూ ఉంటాం. లాస్ట్కి వచ్చేసరికి లెక్క మారిపోద్ది. ఎందుకు? కరెంటు బిల్లు వస్తుంది. అది వచ్చిన వెంటనే అరే ఇదేందా ఇది అన్నట్టు చూస్తాం. మనం రోజు మనకి తెలియకుండా పెట్టే ఖర్చు ఇది ఎలక్ట్రిసిటీ అనేది. ఒకప్పుడు కాలంలో వేరు. ఒక 20 ఏళ్ల క్రితం అంటే ఏముంది సిచ్యువేషన్? మహా అయితే ఫ్యాన్లు కూడా ఉండేవి కాదు చాలా చోట్ల. లైట్ల సంగతి ఇంకా దేవుడెరుగు. అందరూ ఆ లాంతర్లు పట్టుకొని తిరిగేటోళ్ళు. టెలివిజన్ ఎక్కడో ఒక దగ్గర ఉండేది. అది ఆ వీధి మొత్తానికి కూడా ఒకరిళ్లలోనో రెండిళ్లలోనో ఉండడం. విలేజెస్ అయితే ఒకరింట్లో కనుక టీవీ ఉందంటే అందరూ వెళ్ళి అక్కడికే కూర్చోవడం, ఇంకా వాళ్ళని చాలా గొప్పవాళ్ళలా చూడడం, ఇలాంటి పరిస్థితులు ఉండేవి ఒక 20-25 ఏళ్ల క్రితం వరకు కూడా. ఇప్పుడు ఆ రోజులు మారిపోయినాయి. ప్రతి ఇంట్లోని టీవీలు ఉంటున్నాయి. దాంతో హాల్లో టీవీ ఉంటుంది, బెడ్రూమ్లో టీవీ ఉంటుంది, రిఫ్రిజిరేటర్లు ఉంటాయి, వాషింగ్ మిషన్లు ఉంటాయి, ఏసీలు 2-3 రూములు ఉంటాయి, 2-3 రూముల్లోని ఏసీలు ఉంటాయి. ఫోన్లు ఒక ఇంట్లో 4 ఉంటున్నారంటే 7-8 ఫోన్లు ఉంటున్నాయి. ఇలాగా ఆ యూసేజ్ అనేది డే బై డే పెరిగిపోయింది. సో ఒకప్పుడు అసలు కరెంటు బిల్ అంటే ఏంటో తెలియదు చాలామందికి. సరే తెలిసినా కూడా అది మహా అయితే ఈ 100ల్లో ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే వేలల్లోకి వచ్చింది. అది 2000, 3000, 4000 అలా పెరుగుతూ వస్తుంది. ఈవెన్ పొరపాటున పెద్ద ఫ్యామిలీ లాగా ఏదైనా ఉందంటే ఒక 4-5 ఉన్నారంటే, ఈవెన్ దో వాళ్ళు మిడిల్ క్లాస్ అయినా కూడా ఈ ఎలక్ట్రిసిటీ బిల్ కాస్ట్ మటుకు 6-7 వస్తుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చేసారు. సో ప్రతి ఫ్యామిలీ కూడా ఎలక్ట్రిసిటీ బిల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియో యొక్క సారాంశం. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోకి హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆ లైక్ కొట్టిన తర్వాత హైప్ అని వస్తుంది, హైప్ పాయింట్స్ ఇవ్వండి. అండ్ అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు అట్లీస్ట్ ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది. సో దట్ ఈ మెడికల్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొద్దిగా అయినా సరే తప్పించుకోవచ్చు. అఫ్కోర్స్ మెడికల్ బిల్స్ ఎలాగో ఉండనే ఉంటాయి, అది వేరే విషయం. దాని గురించి మనం సెపరేట్గా ఒక వీడియో చేసుకోవచ్చు. సో దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి ఏంటి అదంతా కూడా. బట్ ఇప్పుడైతే ఎలక్ట్రిసిటీ కోసం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలక్ట్రిసిటీ ఏ రకంగా వాడబడుతుంది, ఏ రకంగా దానికి బిల్లు పడతాయి, ఏ రకంగా యూనిట్ అనేది ఛార్జ్ చేయబడుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూనిట్ అంటే ఇప్పుడు మనకందరికీ బిల్లు యూనిట్స్లోనే వస్తుంది. 300 యూనిట్లు, 200 యూనిట్లు, 100 యూనిట్లు ఇలాగే యూనిట్స్లోనే వస్తుంది. ఒక యూనిట్ అంటే 1 కిలో వాట్ పెర్ హవర్ అనమాట. ఒక గంటకి ఎన్ని కిలో వాట్స్ అయ్యింది అన్నదాన్ని బట్టి ఒక యూనిట్ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 1000 వాట్ అప్లయన్స్ అంటే లైక్ ఇప్పుడు ఒక 1000 వాట్ టీవీయో లేదా 1000 వాట్ ఫ్రిడ్జో కనుక ఒక 1 అవర్ పాటు కంటిన్యూస్గా రన్ అయిందంటే 1 యూనిట్ ఖర్చు అవుతుంది మనకి.
సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వాట్ల బల్బుని 10 గంటల పాటు వాడారనుకోండి, ఒక యూనిట్ ఖర్చవుతది. ఒక 2000 వాట్ల గీజర్‌ని 30 నిమిషాల పాటు వాడితే ఒక యూనిట్ అవుతది. గంట సేపు వాడితే 2 యూనిట్లవుతది. 1500 వాట్ల ఏసీని గనక మనం ఒక 40 మినిట్స్, 45 మినిట్స్ వాడినట్టయితే ఒక యూనిట్ ఖర్చవుతది. సో, ఇలాగా యూనిట్ అనేది ఈ బేసిస్ మీద ఖర్చు చేయబడతది. అండ్ ఇండియాలో ఎలక్ట్రిసిటీ బిల్ స్లాబ్ ఎలాగుంటదంటే జనరల్‌గా యావరేజ్‌గా చెప్తున్నాను నేను. ఇది అన్ని చోట్ల ఒకలాగుండదు. అన్ని స్టేట్‌ల్లో ఒకలాగుండదు. స్టేట్‌కి మారిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి ఖర్చు పెరుగుతోంది అన్నప్పుడు ఇంక వాళ్ళు అదే చేస్తారు. సో, 0 నుంచి 100 యూనిట్స్ వరకు యావరేజ్‌గా ₹3, 100 నుంచి 200 వరకు ₹5, 200 నుంచి 300 వరకు ₹7, 300 తర్వాత ఇంకెంత వాడినా కూడా ₹9 పర్ యూనిట్ ఇలాగ జనరల్‌గా పెడతారు. కొన్ని చోట్ల ఇది చాలా ఎక్కువుంటది. ఎందుకంటే ఆ ప్రాంతంలో మనకేంటంటే ఈ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ ఎక్కువుండడమో, లేదంటే మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువుండడమో, లేదంటే యూసేజ్ టూ మచ్‌గా ఉండడం వల్ల బర్డెన్ ఎక్కువగా పడ్డము, దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి రావడము, ఇలాంటి ఏదో ఒక రీజన్స్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్‌కి దాని నుంచి వచ్చే మనీ మీద ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడము, వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికి కొన్ని చోట్ల ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి. సో, బట్ ఇలాగా యూనిట్ అనేది ఇలా ఉంటది. సో, మనకేంటంటే ఒక 100 యూనిట్ల వరకు వస్తే మనకు 300 అవుతది. కానీ 200 యూనిట్లొచ్చిందనుకోండి మనకి, అప్పుడు ఏమవుద్ది? ఈ 100కి 500, ఆ 100కి 300, 800 పడతది మనకి. సో, తర్వాత 200, 300 వచ్చిందనుకోండి మనకి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 700, 500, 300. సో, ఎంతయింది? 1500 అయిపోయింది. సో, 100 యూనిట్లు పెరుగుతుంటే 300, 300, 300 పెరుగుతదనేది కాదు కదా లెక్క. సో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 500 వచ్చిందనుకోండి, ఈ 200కి ₹9 చొప్పున 1800 పడతది. 1800, 700, 2500, 500, 3000, అక్కడ 300, ₹3300 పడతాయి. 500 యూనిట్లు గనక మీరు ఖర్చు పెట్టినట్టయితే. సో, మనం ఏంటి 100 యూనిట్లు వాడితే 300 వచ్చింది కదా అని ఎప్పుడైనా ఒక నెల మనం చూసినప్పుడు, పోన్లే ఇంకేమైతే 200 వాడితే 600గా వస్తది. మనం డబుల్ యూసేజ్ చేసుకోవచ్చు అనే మైండ్ సెట్‌లో ఉంటారు. కానీ ఇది బేసిక్‌గా ప్రాబ్లమ్. సో, ఇప్పుడు 5 రెట్లు వాడినందుకు 300కి ఇంటూ 5 ఎంత రావాలి? 1500 రావాలి. కానీ ఇక్కడ ఎంతొచ్చింది 500కి? 3300 వచ్చింది. సో, ఇది ప్రాబ్లమ్. అందుకనే మనం ఏంటంటే, ఒక 40, 50 యూనిట్లు తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 160, 170 దగ్గర ఆపగలిగితే బెటర్. అలా కాకుండా 250 దగ్గరికెళ్ళిపోయిందనుకోండి, ఆ 50కి మనం ఎక్కువ కట్టాలి కదా! సో, ఆ కొద్దిగా మనం అట్‌లీస్ట్ పోనీ ఆ 250 వచ్చే చోట 199 వచ్చినా కూడా మీకు ఆ 50 ఏదైతే ఉంటదో, ఆ 50కి పడే ఎక్స్‌ట్రా బర్డెన్ మీ మీద పడదు. సో, దాని ప్రకారంగా మీరు ఆలోచించుకోవాల్సి ఉంటది. సో, దానికి తగ్గట్టుగా మీరు ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోవాలంటే మన ఇంట్లో ఏవి ఎక్కువగా వాడుతున్నారో చూసుకోవాలి. జనరల్‌గా ప్రతి ఇంట్లోని ఇలాగే జరుగుతదని నేను చెప్పను. బట్ యావరేజ్‌గా కొన్ని స్టడీస్‌లో తెలిసిందేంటంటే, ఏ ఏ ఒక ఇంటిలో ఏవి ఎక్కువగా వాడతారనేది ఆర్డర్‌ని బట్టి చూసినట్టయితే, అంటే పవర్ ఏది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఎయిర్ కండిషనర్స్ 30-50% పవర్‌ని కన్జ్యూమ్ చేస్తున్నాయి. గీజర్ ఆర్ వాటర్ హీటర్ ఇది 15-25% కన్జ్యూమ్ చేస్తున్నాయి. రిఫ్రిజిరేటర్ 10-15%, వాషింగ్ మిషన్ 5-10%, లైట్స్ 5-10%, టీవీ, కంప్యూటర్, రూటర్ ఇలాంటివన్నీ 5-10% వరకు కన్జ్యూమ్ చేస్తున్నాయి. సో, ఇవి బేసిక్‌గా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. ఈ ఈవీ బైక్స్, ఈవీ కార్స్ అనే సెగ్మెంట్ ఇంకా ఎంటర్ కాలేదు. ఎందుకంటే అది ఎక్కువ స్థాయిలో పీపుల్ వాడట్లేదు కాబట్టి. బట్ వెరీ సూన్ ఇది కూడా ఎంటర్ అవుతది. అండ్ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే అలా ఈవీ బైక్స్, ఈవీ కార్స్ చార్జ్ చేస్తుంటారో. సో, వాటికేంటంటే అది డెఫినిట్‌గా మ్యాండేటరీ. అది ఇంక రోజు తిరిగే వాళ్ళకి ప్రతిరోజు ఇంక ఛార్జింగ్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటది. సో, ఇంకా వాళ్ళకైతే తప్పదు. బట్ ఇలాంటివి వాడేవాళ్ళు మటుకు డెఫినిట్‌గా కొంతవరకు ఖర్చునైతే తగ్గించుకోవచ్చు. సో, దీనికేంటంటే ఎల్ఈడీ బల్బ్స్‌కి షిఫ్ట్ అవ్వడం. సో, ఒక నార్మల్ ఇన్‌కాండెసెంట్ బల్బు 60 వాట్స్ ఉంటది. సీఎఫ్ఎల్ బల్బు 20 వాట్స్ ఉంటది. అదే ఎల్ఈడీ బల్బ్ అయితే 9 వాట్సే ఉంటది. సో, ఒక 9 వాట్ బల్బు 1000 వాట్స్ అవ్వాలి అంటే మీకు ఎన్ని గంటలు నడాలి చెప్పండి? సో, 9 ఇంటూ 2 18 పడింది మనకి. సో, అంటే పోనీ 9 ఇంటూ 10 90 అనుకుందాం పోనీ. అంటే 10 అవర్స్ పాటు నడిస్తే 90 వాట్స్ అవుతోంది. సో, అదే 100 అవర్స్ పాటు నడిస్తే 900 వాట్స్ అవుతుంది. మళ్ళీ ఇంకో 100 ఉంది కాబట్టి ఈజీగా ఇంకొక 112 అవర్స్ అలా 111 అవర్స్ అనుకుందాం పోనీ. 111 అవర్స్ పాటు కంటిన్యూస్‌గా రన్ అయితే తప్ప ఒక యూనిట్ ఖర్చవ్వదు. మనం రోజంతా లైట్‌లేసుకొని ఉండం గదా మనం. ఇంట్లో వెలుతురనేది వచ్చినట్టయితే అండ్ ఇంట్లో వెలుగొచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటది. కర్టెన్స్ అనేవి ఎప్పటికప్పుడు ఓపెన్ చేసుకొని నేచురల్ లైట్‌ని ఎక్కువగా యాక్సెప్ట్ చేయండి. నేచురల్ లైట్‌ని ఎక్కువగా ఇంట్లో వచ్చేలా చూసుకోండి. సో, ప్రతిదానికి కూడా ఓవర్‌గా లైట్స్ అయితే ఎయకండి. చాలా బెటర్. ఎల్ఈడీ 80% వరకు సేవ్ చేస్తది. అండ్ ఎక్కువ కాలం ఉంటాయి కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో, ఇలాగా ఒక ఇంట్లో ఒక 10 బల్బులు గనక ఎల్ఈడీతో రీప్లేస్ చేయగలిగితే సంవత్సరానికి 1500 వరకు యావరేజ్‌గా సేవ్ చేయొచ్చంట. సో, బెటర్ అలా ట్రై చేయండి.
ఎందుకు? అండ్ ఇంకొకటి ఈ న్యాచురల్ లైట్స్ వాటి కోసం చెప్పా కదా! అలాగే లైట్ కలర్డ్ పెయింట్స్ ఏసుకోండి ఇంటికి. సో దట్ మనకేంటంటే ఇల్లు డిమ్‌గా, డల్‌గా ఉన్న ఫీలింగ్ ఉండదు. మనకెప్పుడైతే అలా ఉంటదో, డల్‌గా ఉన్న ఫీలింగ్ ఉంటదో వెంటనే లైట్ ఎయాలనిపిత్తది. ఇప్పుడు మనం ఎయిదర్ బ్లాక్ కలరో, లేదంటే బ్రౌన్ కలరో ఏసారనుకోండి, అబ్బా! ఇంటికి పెయింటింగ్ సరే ఆళ్ళకది నచ్చింది కదా అని చెప్పి. సో, మధ్యాహ్నం 12కి ఆ ఇంట్లోకెళ్ళినా సరే, ఇదేంది ఇంత చీకటిగుందా అన్న ఫీలింగే కలుగుతది. వెంటనే లైట్ మీదకెళ్ళిపోద్ది మన చెయ్యి. సో, అది లైట్ కలర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదు మనకి. అండ్ బేసిక్‌గా ఇంట్లో మనకు కొన్ని కొన్ని మిర్రర్స్ ఉంటాయి. ఆ మిర్రర్స్ అనేవి జనరల్‌గా ఎలాంటి ప్లేసెస్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చంటే, కిటికీలోంచి ఎటైతే సన్‌లైట్ వస్తుంటదో ఆటికి ఆపోజిట్‌లో మనం ఏదైనా డ్రెసింగ్ టేబులో లేదంటే మిర్రర్ ఉన్న బీరువానో ఏమైనా పెట్టారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా లైట్ అనేది ఇంట్లోకి రిఫ్లెక్ట్ అవుతది. లేదంటే హ్యాండ్ వాష్ బేసిన్ దగ్గర ఉండే లైట్ అయినా, ఈ మిర్రర్ అయినా ఏదైనా పర్లేదు. అది రిఫ్లెక్ట్ చేస్తది. రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకది చాలా బాగా హెల్ప్ అవుతది. సో, ఈ రకంగా కూడా ఇంట్లోకి నేచురల్ లైట్‌ని తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. అండ్ అలా తెచ్చుకున్న తర్వాత అసలు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఎనీహౌ ఇంట్లోంచి బయటికెళ్ళేటప్పుడు లైట్లు ఆపడం, ఫ్యాన్లు ఆపడం కూడా చాలా ఇంపార్టెంటే. సో, చాలా మందికి ఇది మెయిన్ ప్రాబ్లమ్ అవుతుంది. చాలామంది ఇళ్లల్లోంచి బయటికెళ్ళినప్పుడు అది ఆ లైట్లు అవి ఆపకుండా ఎళ్ళిపోతుంటారు. అలా ఆపకుండా ఎళ్ళిపోవడం వలన అక్కడ ఏమవుతదంటే సగం కన్జంప్షన్ అక్కడే జరుగుతుంటది. ఫ్యాన్‌లు, లైట్లు 2 మర్చిపోతుంటరు. సో, ఎప్పటికో చూస్తారు మళ్ళీ. అయ్యో! మర్చిపోయామా అనుకుంటారు. ఎందుకదంతా? సో, దాని బదులు బయటికెళ్ళినప్పుడు ఆపేసేయండి. లేదంటే ఆ స్విచ్‌ల దగ్గర ఏమన్నా స్టిక్కర్స్ పెట్టుకోండి. సో దట్ అది మీకు ఆన్‌లో ఉన్నప్పుడు ఒకలాగా, ఆఫ్‌లో ఉన్నప్పుడు ఒకలాగా స్టిక్కర్స్ కనపడేలాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టిక్కర్ స్విచ్ ఉందనుకోండి. ఈ హాఫ్ అంతా కూడా యెల్లో స్టిక్కర్, ఈ హాఫ్ అంతా రెడ్ స్టిక్కర్ పెట్టుకొని, అది ఆన్‌లో ఉన్నప్పుడు మనకి రెడ్ కింద, యెల్లో పైన కనబడతది గదా! సో, అలా చూసుకోవాలనమాట. సో, అప్పుడు ఏం చేయాలంటే ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు యెల్లో పైన, రెడ్ కిందకొస్తది. సో, అది మనకి విజువల్‌గా కూడా తెలుస్తూ ఉంటది. ఇలాంటివి కూడా దృష్టిలో పెట్టుకోవాలి కొంచెం. తర్వాత మోషన్ సెన్సార్ లైట్స్ అని, మోషన్ సెన్సార్ ఫ్యాన్స్ అని కొన్నుంటాయి. ఫ్యాన్స్ నన్నడిగితే అంత ప్రిఫరబుల్ కాదు. బట్ మోషన్ సెన్సార్ లైట్స్ అనేవి చాలా బెటర్. అవి మెట్ల దగ్గర గానీ, పార్కింగ్ దగ్గర గానీ, బాత్రూమ్స్ దగ్గర, కారిడార్స్ దగ్గర ఇలాంటి చోట్ల ఇవి పెట్టుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్. సో, మనకేంటంటే మనం బయటికి రాగానే ఆగిపోతాయి ఆటోమేటిక్‌గా. చాలామంది బాత్రూమ్‌లోకెళ్ళి లైట్ ఏసి మళ్ళీ వచ్చినప్పుడు లైట్ ఆపడం మర్చిపోతారు. అందులో నేను కూడా ఒకడిని. అది. అది మరి ఇంకా సో, ఇది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇది ఆపుతూ ఉండండి రెగ్యులర్‌గా. ఈ సెన్సార్ బేస్డ్ లైట్స్ కొంచెం కాస్ట్ ఉంటాయి. అదొక్కటి కొంచెం ఆలోచించుకోవాలి అంతే. తర్వాత ఫ్యాన్స్ విషయంలో. బేసిక్‌గా నార్మల్ ఫ్యాన్స్ ఏంటంటే మనకి 75-90 వాట్స్ ఉంటాయి. అలా కాకుండా బీడీఎల్‌సీ ఫ్యాన్స్ అని ఉంటాయి. అంటే బ్లేడ్‌లెస్ డీసీ ఫ్యాన్స్. ఈ బ్లేడ్‌లెస్ డీసీ ఫ్యాన్స్ 25-35 వాట్స్ వరకు ఉంటాయి. సో, వీటిని మనం ఎక్కువ సేపు వాడినా ఏం కాదు. సో, మనకి వీటిని మార్చుకోవడం ద్వారా కూడా మనకి అప్రాక్సిమేట్‌లీ ఒక ఇయర్‌కి 1600-1700 వరకు మిగులుతాయి. అండ్ ఇంకొకటి ఫ్యాన్‌లను రెగ్యులర్‌గా తుడుస్తూ ఉండండి. మంత్‌కి ఒకసారి కాకపోయినా అట్‌లీస్ట్ 2 మంత్స్‌కి ఒకసారైనా తుడుస్తూ ఉంటే, ఆ డస్ట్ పట్టేసి అది ఫ్యాన్ వెయిట్ పెరిగి అది తిరగడానికి ఎక్కువ ఎఫర్ట్ తీసుకొని, ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసి అలా చేయదు. సో, అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఏసీల విషయంలో. ఒక రైట్ ఏసీని చూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 5 స్టార్ ఏసీని తీసుకుంటే అండ్ కరెక్ట్ టన్నేజ్ అంటే ఆ రూమ్‌కి ఎంత కావాలో అంతే తీసుకోండి. ఇప్పుడు బేసిక్‌గా అక్కడికెళ్తారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మాల్‌కి అదే మాల్‌కి ఇన్ ద సెన్స్ అదే ఇవి అమ్మే చోటకి ఏసీ అమ్మే చోటకి ఎళ్లారు. ఎళ్ళిన తర్వాత మీరు 1 టన్ ఏసీ కొందామని ఎళ్తారు. అక్కడికెళ్ళాక సార్ దీనికి దానికి 3000 సార్ తేడా అంటారు. 3000 తేడా అంటారు. కానీ ఇంకోటి సార్ అది చాలా ఎక్కువ కూలింగ్ వస్తది సార్ అని చెప్తారు. అయినా సరే మీరు పడకండి. మీరు 1 టన్ ఏసీ కొనడానికి వెళ్ళినప్పుడు 1 టన్నే కొనండి. మీ రూమ్‌కి ఎంత ఇంపార్టెంటో ఎంతవరకు చాలో అంతవరకే కొనుక్కోండి. మీరు పెద్ద పెద్ద కెపాసిటీ ఏసీలు కొనడం వల్ల ఉపయోగం ఏంటి? ఏం ఉపయోగం లేదు. సో, మీరది దృష్టిలో పెట్టుకోండి కంటిన్యూస్‌గా. అండ్ ఎట్టి పరిస్థితిలోని కూడా ఓవర్ కెపాసిటీ ఏసీలనైతే కొనకండి మీ రూమ్‌కి. ఇప్పుడు ఒక నార్మల్ బెడ్‌రూమ్‌కి నన్నడిగితే గట్టిగా మాట్లాడుకుంటే 1 టన్ ఏసీలు సరిపోతాయి. కాకపోతే ఆ రూమ్‌లో ఒకళ్ళు ముగ్గురో, నలుగురో ఉంటారు అన్నట్టయితే అప్పుడు 1.5 తీసుకున్న ఒక అర్థం ఉంది. నార్మల్‌గా లేదంటే 1 టన్నే సరిపోద్ది. కాకపోతే ఏమంటే కొంచెం ఇక మరి కూలింగ్ త్వరగా ఎక్కువ ఎక్కేయాలి ఇలాంటివి కావాలనుకున్నోళ్ళు కూడా మరి 1.5కెళ్తే సరిపోద్ది. కొంతమంది 2 టన్‌కెళ్తుంటారు ఊరికూరికే. ఎందుకెళ్తారో తెలీదు. తర్వాత ఏసీ టెంపరేచరు. బటన్ ఉంది కదా అని చెప్పి ఊరికే నొక్కేసి 16లోనో, 18లోనో పెట్టేయకండి. 24-26లోనే పెట్టండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం టెంపరేచర్ తగ్గిస్తూ ఉన్న కొద్దీ ఇంక ఈ కన్జంప్షన్ 6-10% పెరుగుతదంట. అంటే మనము 23 పెడితే
ఒక 6-10%, 22 పెడితే ఇంకో 6-10%. సో అట్లా కన్సంప్షన్ పెరుగుతుంది. సో నార్మల్గా మీకు ఒక గంటకి ఫర్ ఎగ్జాంపుల్ గంటకి ఒక 2 యూనిట్లు వచ్చే చోట మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 డిగ్రీలు కనుక తగ్గించారనుకోండి, 18లో పెట్టారనుకోండి, మీకు అక్కడ ఏమవుతుందంటే ఒక గంటకి మీకు అప్రాక్సిమేట్లీ 3.5 అలా యూనిట్లు వస్తాయి మీకు. సో ఎందుకది కొంచెం అది కూడా ఆలోచించుకోండి కొంచెం. తర్వాత ఏసీ వాడేటప్పుడు మీ రూమ్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అంటే డోర్లు విండోలు అన్నీ క్లోజ్ చేయడం, థిక్ కర్టెన్స్ వాడడం, ఎయిర్ గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చూసుకోండి. అండ్ ఏసీ ఫిల్టర్స్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. అండ్ స్లీప్ మోడ్ని వాడుకోండి. తర్వాత సీలింగ్ ఫ్యాన్ని కూడా కలిపి వాడండి ఏసీతో పాటు. సో దట్ ఏసీ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే లేదు ఒక 3 గంటలు ఏసీ పెట్టాం కదా ఫ్యాన్ అక్కర్లేదు అనుకుంటారు. లేదు, అదేదో మీరు గంట సేపు ఏసీ పెట్టి ఫ్యాన్ కూడా వేసి ఉంచారనుకోండి, సెట్ అయిపోద్ది మీకు. అది బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. సో ఇలాంటివన్నీ చూసుకోండి. తర్వాత రిఫ్రిజిరేటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రిడ్జ్ని ఎప్పుడు కూడా ఓవర్లోడ్ చేసేయద్దు. ఫ్రిడ్జ్ వెనకాల ఫ్రిడ్జే అన్నానా ఇందాక, స్పిడ్జ్ అన్నానా ఏమో సారీ ఫ్రిడ్జ్ వెనకాల కొంచెం జాగ్రత్తగా స్పేస్ మెయింటైన్ చేయండి. అండ్ ఒక మినిమం రేంజ్ టెంపరేచర్ ఒకటి ఉంటుంది దాన్నే మెయింటైన్ చేయండి. అదే ఇప్పుడు కూడా బెస్ట్ మీకైతే. అండ్ గీజర్ అండ్ హాట్ వాటర్ మేనేజ్మెంట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్స్ని 50 to 55 degrees వరకు మాత్రమే ఉండేలా చూసుకోండి. టైమర్ స్విచ్ చూస్ చేసుకోండి. సోలార్ వాటర్ హీటర్ అయితే ఇంకా బెస్ట్ నన్ను అడిగితే. ఈ మధ్యకాలంలో కొంతమంది తీసుకుంటారు, బట్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఆ ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంకా మరేం చేయలేము. సో అట్లీస్ట్ మిగతా వాటి విషయంలో అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. షవర్తో స్నానం చేసే కంటే బకెట్లో నీళ్లు పట్టుకొని స్నానం చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్తున్నారు రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ కూడా. అంటే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ని తగ్గించుకోవాలనుకుంటే అది కూడా దృష్టిలో పెట్టుకోండి. శనివారం నాడు ఎప్పుడో తలస్నానం చేస్తారు కదా, అప్పుడు మటుకు కావాలంటే షవర్తో చేసుకోండి. సో కిచెన్లో ప్రెషర్ కుక్కర్ని వాడుకోండి. ఇండక్షన్ అంటే ఈ ఎలక్ట్రిక్ స్టవ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ వాడకండి. తర్వాత ఒకవేళ వాడినా కూడా ఆ యుటెన్సిల్ సైజుని చూసుకోండి. అది ఆ బర్నర్కి తగ్గట్టుగా ఉండేలా చూసుకోండి. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ అయిపోయిన వెంటనే ఆపడం మర్చిపోకండి, ఇదొకటి. తర్వాత ఇంకా చాలా ఉంటాయి, మన ఇంట్లో చాలా జరుగుతూ ఉంటాయి. లైక్ ఐరన్ బాక్స్ వాడుతూ ఉంటారు చాలామంది. తర్వాత స్టాండ్ బై పవర్ అంటే కొన్ని డివైసెస్ ఏంటంటే అలా ఆన్లో పెట్టి వదిలేసినట్టయితే వాటి నుంచి కొంత పవర్ కన్సంప్షన్ అవుతుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆపేస్తూ ఉండండి. వీలైతే ఆ చార్జర్స్ తీసేసేయండి ఆ ప్లగ్లోంచి. ఓకే. అండ్ వీలైతే సోలార్ పవర్ని ఇంటికి పెట్టించుకోవడానికి ట్రై చేయండి, ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళందరూ కూడా. సో రూఫ్ టాప్ సోలార్లో ఏంటంటే అది ఒక రోజుకి 4 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. అండ్ 4-5 years వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది. అండ్ ఆ 4-5 yearsలో మనకి అది రిటర్న్ కూడా వచ్చేస్తుంది మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతామో. అండ్ దీనికి గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఉంటాయి. సో ఇది కూడా ఒక ఆప్షనే మీకు, అలా కూడా చూస్ చేసుకోండి. తర్వాత మీటర్స్ విషయంలో స్మార్ట్ మీటర్స్ పెట్టుకోండి. తర్వాత ఫ్యామిలీకి రెగ్యులర్గా అవేర్నెస్ ఇవ్వండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి. అండ్ రెంట్లకు ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, ఓనర్స్గా ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటివరకు చెప్పిందంతా. రెంట్లకు ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళ ఓనర్స్ సొమ్మేం పోయింది, మీరు ఎట్లా వాడుకున్నా సరే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఓనర్స్ చూసుకోవాలి. అండ్ రెంట్లకు ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఉంటేనే రెంట్ల విషయంలో కొంచెం బెటర్గా, అంటే మనకి ఏంటంటే ఆ రెంట్తో పాటు ఇది ఎడిషనల్ ఖర్చు అవ్వకుండా ఉంటుంది, ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఓనర్స్ అంటే ఆల్రెడీ ఎంతో కొంత ఉన్నోళ్ళే కదా, సో వాళ్ళు పెట్టుకోగలుగుతారు. రెంట్లకు ఉన్నారంటే వాళ్ళకి ఏం లేనట్టే కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, అంటే అందరూ అలా అని కాదు, బట్ జనరలైజ్ చేసి చెప్తున్నా. సో మరి అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. సో అది నా పాయింట్ అయితే. సో అది చాలామంది ఏమనుకుంటారంటే ఆన్ ఆఫ్ చేసి రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఎక్కువ పవర్ అవుతుంది అనుకుంటారు. అది తప్పు. అది అలాగే ఏసీ టెంపరేచర్ తక్కువలో ఉండి పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది అనుకుంటారు. అది కూడా తప్పే అది. అండ్ పెద్ద అప్లయన్సెస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 వాట్ల గీజర్ తీసుకోవాల్సిన చోట వాడు వెళ్ళి 2000 watts అనగానే ఓకే సూపర్ ఇంకేమనుకోవడం, లేదంటే 1 ton తీసుకోవడం కానీ వెళ్ళి చెప్తే 2 ton తీసుకోవడం, నార్మల్ మిక్సీ తీసుకుందాం అనుకొని వెళ్ళి హై కెపాసిటీ మిక్సీలు తీసుకోవడం, ఇవి మానండి. మీరు ఏది మీ కెపాసిటీకి ఏది సరిపోద్దని మీకు అనిపిస్తుందో అదే కొనండి, అంతకుమించి హై కెపాసిటీకి అయితే వెళ్ళొద్దు. సో ఇలా కనుక చేసినట్టయితే మీరు ఇయర్లీ అప్రాక్సిమేట్లీ ఒక 3500 నుంచి 5000-6000 వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు ఒక ఇయర్కి. సో ఒక 10 ఏళ్ల పాటు చూసుకుంటే ఒక 60,000 సేవ్ చేసుకోవచ్చు. సో ఏదో ఒక రకంగా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఇంకా నేను చాలా తక్కువ చెప్తున్నాను నన్ను అడిగితే. సో ఇంకా చాలా ఎక్కువగానే సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇది కేవలం బేసిక్ యూనిట్స్ కౌంట్ని బట్టి నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్గా 350 అలా వాడేటోళ్ళు ఒక 60 తగ్గించి 290కి వచ్చారనుకోండి, ఈ 50 మీద మీకు ఎంత మిగులుతుంది? నెలకి 450 రూపాయలు మిగులుతుంది. ఆ 10 మీద మీకు ఎంత మిగులుతుంది? 70 రూపాయలు మిగులుతుంది.
సో మీకు రూ. 520 దాకా మిగులుతుంది ఒక నెలకి. అంటే సంవత్సరానికి లెక్కేసుకుంటే సంవత్సరానికి 60,000 అయిపోతుంది. నేను జనరల్‌గా చాలా తక్కువ చెప్తున్నాను నేను. సో ఒక సంవత్సరానికి మనం ఇంతవరకు మిగుల్చుకోవచ్చు. మనం ఆ నంబర్ ఏదైతే థ్రెషోల్డ్ ఉంటదో, ఆ థ్రెషోల్డ్ దాటి ముందుకెళ్ళేది ఎంతైతే ఉంటదో దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తే మనం చాలా వరకు సేవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో అలా సేవ్ చేసుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి ఏంటంటే ఒక సంవత్సరానికి 60,000 మిగలడం అంటే చాలా పెద్ద విషయం. చిన్న విషయం ఏం కాదు. అండ్ ఇంకొకటి ఒక ఎడ్యుకేషన్ ఫీజ్ అయిపోద్దో, లేదంటే ఏదైనా ఒక ఎక్విప్‌మెంట్ వచ్చేస్తది ఇంట్లో. ఒకటేం కర్మ ఫ్రిడ్జులు లాంటివైతే 2, 3 వచ్చేస్తాయి. 2 వచ్చేస్తాయి పెద్ద ఫ్రిడ్జులు. ఏసీలు లాంటివి ఒక పెద్ద ఏసీ వస్తది. దాంతో పాటు ఇంకేమైనా తీసుకోవచ్చు. వాషింగ్ మిషన్ లాంటివి తీసేసుకోవచ్చు. సో ఇంటికి కావాల్సిన చాలా అప్లయెన్సెస్ వస్తాయి. ఆఫ్‌కోర్స్ వాటి వల్ల మళ్ళీ కరెంట్ బిల్ పెరుగుతదనుకోండి అది వేరే విషయం. లేదు అంటే మేబీ గోల్డ్‌కి పెట్టుకోవచ్చు. లేదంటే స్కీములు కట్టుకోవచ్చు. గోల్డ్ స్కీమ్స్ కట్టుకొని ఆ తరుగు అది లేకుండా మీరు బంగారం తీసుకోవచ్చు. ఇట్లా ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. మీకు అన్ని రకాలుగా యూజ్ అవుతది మీకు. రైట్? సో ఇవన్నీ చేయండి. ఇట్లా ఏమైనా చేసుకోండి. సో ఎలక్ట్రిసిటీ మీకు కనబడని ఖర్చు మీకు. ఆ కనబడని ఖర్చుని కంటి ముందు ఎప్పటికప్పుడు పెట్టుకొని, కనబడేలా పెట్టుకొని, చూసుకొని మేనేజ్ చేసుకోండి రెగ్యులర్‌గా. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఆల్ ద బెస్ట్. ఎవరైతే ఈ వీడియో చూసి కొద్దిగైనా సరే ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి. సో థాంక్ యూ సో మచ్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో. బై బై.